దేవుని బిడ్డలారా, ఈ దినము మత్తయి సువార్త 10:22 వచనాన్ని ధ్యానిద్దాం. అంతం వరకు సహించిన వాడు రక్షింపబడును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, అంతం వరకు ఎవరైతే సహిస్తారో వారే రక్షింపబడతారు. ఎందుకంటే జీవితంలో 2 విషయాలను మనం చూస్తాం. ఒకటి, దేవుని రాకడ వరకు మనం సహించాలి. దేవుని రాకడ ఆలస్యం అవుతున్న కొద్దికి చాలామంది విశ్వాసం నుండి వాళ్ళు భ్రష్టులైపోతారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఇంకా యేసు ప్రభు రాలేదు అని విశ్వాసము నుండి తొలగిపోతారు అని మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా మన జీవితంలో వచ్చే శ్రమలు కూడా మనిషిని విశ్వాసం నుండి తొలగిస్తాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా, ఏది వచ్చినా దేవుని రాకడ వరకు లేదా మన జీవితంలో వచ్చే శ్రమలు అయినా కూడా మనము మన విశ్వాసం, మన జీవితం చివరి వరకు సహించినప్పుడే మనము పరలోక రాజ్యానికి చేరుతాం. అంత నమ్ముకొని చివరిలో మనం విశ్వాసాన్ని కోల్పోతే, దేవుని బిడ్డలారా, దేవుని వదిలిపెడితే మనం రక్షింపబడము అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి అంతం వరకు సహించినవాడు, అంతం వరకు ఎవరైతే ఉంటారో వారే రక్షింపబడతారని వాక్యం సెలవిస్తూ ఉంది. 10 కన్యకల విషయంలో కూడా మనం చూస్తాం. 5 కన్యకలు వదిలిపెట్టబడినారు, 5 రక్షింపబడినారు. దేవుని బిడ్డలారా, చివరి వరకు మనం రక్షణను నిలుపుకోవాలి. చివరి వరకు రక్షణలో మనం ఉండాలి. రక్షణను మనం త్రోసివేస్తే, దేవుని వదిలిపెడితే రక్షణ మన నుండి పోతుంది. దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళం. కాబట్టి అంతం వరకు సహించాలని వాక్యం సెలవిస్తున్నా. అంతం వరకు సహించినప్పుడు మనము రక్షింపబడతాం. దేవుడి వాక్యం మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.